హలో ఫ్రెండ్స్, నేను మీ వెంకట్ యాదవ్. ఈ రోజు ఈ వీడియోలో ఏంటంటే ఆధునిలోని గోపి ఈ మోటార్స్ కి సంబంధించినటువంటి వెహికల్ షోరూమ్ కి అయితే మనం వచ్చాం అనమాట. చాలా మంది మెసేజ్ చేశారు, భయ్యా 50,000 రేంజ్ లో ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటూ ఆ బ్యానర్స్ అండ్ హోల్డింగ్స్ అయితే చూస్తా ఉన్నాము. సో దానికి సంబంధించి స్పెసిఫికేషన్స్ అండ్ మోడల్స్ ఒకసారి చూపించండి. అండ్ దానికి స్పెషల్ ఉన్నటువంటి ఆ ఫ్యూచర్స్ ఏంటి, ఎందుకు ఆ ప్రైస్ రేంజ్ లో ఇస్తున్నారు అన్నది కూడా ఒకసారి తెలియజేయండి అని అయితే చెప్పారు. సో ఈ రోజు అయితే ఈ షోరూమ్ కి అయితే మనం విజిట్ చేసాం అనమాట. సో ఇక్కడ వచ్చేసి భయ్యా, నా పేరు వెంకట్ యాదవ్. నా పేరు మల్లికార్జున. మేము ఆధునిక్ ఫుడ్ పేజ్ నుంచి వచ్చాం భయ్య. లోకల్లో చాలా మంది బ్యానర్స్ అవి ఇవి చూసి మెసేజ్ చేస్తా ఉన్నారు, 50,000 కి సంబంధించినటువంటి వెహికల్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ తెలియజేయండి అని. సో చెప్పండి భయ్య, మీ కంపెనీలో ఏ మోడల్, మీ బ్రాండ్ ఏది అండ్ మీ మోడల్స్ ఏవే ఉన్నాయి మీ కంపెనీకి సంబంధించి? మనం బ్రాండ్ వచ్చేసి వేణు మోటార్స్ అని. వేణు మోటార్స్ బ్రాండ్. ఓకే, దీనిలో వచ్చేసి 2 మోడల్స్ ఉంటాయి. టూ మోడల్స్ ఓన్లీ టూ మోడల్స్. ఓకే, ఏవే భయ్య? వన్ థండర్ అని. థండర్ థండర్. ఇంకోటి వెన్యూ అని ఒకటి ఉంటుంది. వెన్యూ చేతక్ టైప్. వెస్పా సేమ్ టైప్. వెస్పా టైప్. సో ఓకే భయ్య, ఈ 50,000 రేంజ్ అనేది హైలైట్ చేస్తా ఉన్నారు కదా. సో దానికి సంబంధించి మీరు ప్రొవైడ్ చేస్తున్నటువంటి వెహికల్ ఏది? థండర్ భయ్య. థండర్ 50,000 థండర్. మరి దీని యొక్క ఫ్యూచర్స్ ఏంటి భయ్య? థండర్ మోడల్ వచ్చేసి 50,000, మైలేజ్ వచ్చి 50 వస్తుంది భయ్య. మైలేజ్ 50 వస్తుంది. 45 to 50 అరౌండ్ 55 వరకు వస్తుంది. ఓకే, 45 to 50. ఓకే, అంటే బ్యాటరీస్ ఏమి యూస్ చేస్తారు? 4 బ్యాటరీస్ ఇంక్లూడెడ్ ఉంది. 4 బ్యాటరీస్ 50,000 కి ఇస్తున్నాం. ఓకే, వితౌట్ ఎక్స్ట్రా ఫిట్టింగ్. ఎక్స్ట్రా ఫిట్టింగ్ కావాలంటే వాళ్ళు ఇష్టం తీసుకోవచ్చు. అంటే ఏంటంటే 50 మైలేజ్ అనేది సో ఇంకొంచెం బెటర్ గా ఉంటే బాగుంటుందని ఆలోచిస్తా ఉంటారు. అలాంటి వాళ్ళ కోసం ఇంకొక 5,000 ఇంక్రీజ్ చేస్తే, ఇంకో ప్లస్ 1 బ్యాటరీ వేసి దీనికి అడ్జస్ట్మెంట్ చేసి 55,000 70 మైలేజ్ వస్తుంది. 55,000. ఓకే, 55,000 కి 70 మైలేజ్. సో గైస్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తా ఉన్నారు కదా, ఇక్కడ కనిపిస్తున్నటువంటి వేణు మోటార్స్ కి సంబంధించినటువంటి థండర్ అనే ఒక మోడల్ వచ్చేసి మనకు 50,000 బడ్జెట్ లో తీసుకుంటే ఏంటంటే 50 వరకు మైలేజ్ వస్తుంది. అంటే 45 to 50 రేంజ్ లో మైలేజ్ అనేది వస్తుంది. లేదు, కొంతమంది ఇంకొంచెం ఎక్కువ మైలేజ్ కావాలనుకున్నటువంటి వాళ్ళకు అప్ టు 70 కిలోమీటర్స్ మైలేజ్ చాలనుకుంటే ఇంకో 5,000 యాడ్ చేసుకున్నామంటే 1 బ్యాటరీ ఎక్స్ట్రాగా ప్రొవైడ్ చేస్తారు. దాని ద్వారా ఏంటంటే మనకు 70 అంటే అప్ టు 70 కిలోమీటర్స్ వరకు మైలేజ్ అనేది వస్తుంది జస్ట్ 55,000 రూపీస్కే. అండ్ ఇంకో స్పెషల్ ఫీచర్ కూడా ఉందంటే, ఇంకా అప్గ్రేడ్ గా కావాలనుకుంటే, ఇంకా ఎక్కువ కావాలనుకుంటే 90 కిలోమీటర్స్ వరకు కూడా ఉందండి. 90 కిలోమీటర్స్ వరకు ఇదే మోడల్. ఎంత ప్రైస్ భయ? అది ఇంకో 5,000 ఇంక్రీజ్ 60,000. సో గైస్, ఇక్కడ చూడొచ్చు, థండర్ అనే మోడల్ కి సంబంధించి 50,000 లో ఉంది, 55,000 లో ఉంది, 60,000 లో కూడా ఉంది. 50,000 లో 50 వరకు మైలేజ్ అయితే వస్తుంది. 55,000 కి వచ్చేసి అప్ టు 70 కిలోమీటర్స్ వరకు వస్తుంది అనమాట. ఆ తర్వాత ఇక 90, ఇక్కడ వీళ్ళ దగ్గర ఉన్నటువంటి మోడల్స్ లో 90 లాస్ట్ అనమాట మైలేజ్ ప్రొవైడ్ చేయడంలో. అది 60,000 రూపీస్కి అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తా ఉన్నారు. అండ్ ఓకే భయ్య, దీనికి సంబంధించి మంచి ఫ్యూచర్స్ అని చెప్పారు. అండ్ దీనికి వచ్చేసి డిజిటల్ మీటర్ ఉంటుందా? డిజిటల్ మీటర్ ఉంటుంది. అండ్ దీని ఛార్జింగ్ లెవెల్ ఎలా అబ్జర్వ్ చేయాలి? ఛార్జింగ్ లెవెల్ అంటే దీనికి 64 యూనిట్స్ అని పడుతుంది. 66 యూనిట్స్ అని ఉంటుంది. ఇక్కడ 66 యూనిట్స్ అంటే ఫుల్ ఛార్జింగ్ ఉన్నట్టు. ఫుల్ ఛార్జింగ్. మళ్ళీ ఆ నంబర్ మనం ఎప్పుడు ఏ నంబర్ కి వచ్చినప్పుడు ఛార్జ్ చేయాలి? 54, 52 అరౌండ్ వచ్చిందంటే బ్యాటరీ అయిపోయింది అని అర్థం. 90 మైలేజ్ అయిపోయింది అని అర్థం. ఓకే, 90 మైలేజ్ అయిపోయింది. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనం గమనిస్తే అక్కడ 64 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఒక్కొక్క పాయింట్ కి 6 to 7 కిలోమీటర్స్ మనం ఐడియా ఉంచుకొని దాన్ని బట్టి ఛార్జింగ్ ఉంచుకోవాలి. గైస్, ఇక్కడ ఏంటంటే 64 వాట్స్ అనేవి ఇండికేట్ చేస్తుంది మనకు బ్యాటరీ లెవెల్. సో ఆ 64 వాట్స్ నుంచి ఒక్కొక్క పాయింట్ కు మనకు అప్ టు 6 to 7 కిలోమీటర్స్ వరకు అయితే మైలేజ్ వస్తుంది అనమాట. దాన్ని దృష్టిలో ఉంచుకొని మనం ఎప్పుడైతే 14 వాట్స్ తగ్గుతుందో, అంటే అరౌండ్ 53, 54 కి ఆ నంబర్ వచ్చిందంటే కంప్లీట్ గా బ్యాటరీ అయిపోయినట్టే. సో అప్పుడు మనకి ఒక క్లియర్ ఐడియా ఉంటుంది బ్యాటరీ అయిపోతుంది, ఛార్జింగ్ పెట్టాలనేసి. ఎన్ని అవర్స్ పెట్టాలి ఛార్జింగ్? మినిమం 8 to 9 అవర్స్ పెట్టాలి. 8 to 9 అవర్స్ ఛార్జింగ్. స్లో ఛార్జింగ్ అనమాట. అంటే స్లో ఛార్జ్ అవ్వడం అంటే ప్రెసెంట్ అందరూ ఫాస్ట్ ఛార్జ్ ప్రొవైడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఒక బ్యాటరీ కొంచెం ఫైర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, హీట్ ఎక్కువ ఛాన్సెస్. మనకి దానికైతే హీట్ ఎక్కువ అనే ప్రాబ్లం లేదు. ప్రతి ఒక్క కంపెనీ ఇప్పుడు నాకు తెలిసి స్లో ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు. అంటే ఓకే భయ, స్లో ఛార్జర్ ప్రొవైడ్ చేస్తారు. కొంతమంది ఏంటంటే నైట్ టైం మొత్తం హోల్ నైట్ పెట్టేస్తా ఉంటారు, దాని వల్ల ఏమైనా బ్యాటరీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉండదు. మనం హోల్ నైట్ పెట్టేసామంటే ఆటో కట్ ఆఫ్ అని ఛార్జింగ్ ఉంటుంది ఆప్షన్. ఆటోమేటిక్ కట్ ఆఫ్ అవుతుంది. ఆటో కట్ ఆఫ్ ఎప్పుడు ఫుల్ అయిందో ఆటోమేటిక్ కట్ ఆఫ్ అవుతుంది. బట్ అలాగని మనం వదిలేయకూడదు, చూసుకుంటే బెటర్. ఓకే, సో గైస్, పొరపాట్లు అప్పుడప్పుడు మనము నైట్ అంతా వదిలేస్తా ఉంటాం ఛార్జింగ్. అలాంటి సమయాల్లో కూడా ఎలాంటి ప్రాబ్లం అయితే రాదనేది చెప్తా ఉన్నారు. అంటే రెగ్యులర్ గా అలా చేస్తే ఏ బ్యాటరీ అయినా పోతుంది. సో బై మిస్టేక్ ఏదైనా బై ఛాన్స్ అలా జరిగితే ఎలాంటి ఎఫెక్ట్ అయితే ఉండదనేది చెప్తా ఉన్నారు.
సో భయ అండ్ వారంటీకి సంబంధించి ఎలా ప్రొవైడ్ చేస్తా ఉన్నారు మీరు? భయ మోటార్ కి బ్యాటరీకి అయితే 1 year వ్యారంటీ, మోటార్ అండ్ బ్యాటరీకి 1 year వ్యారంటీ, చార్జర్ కి 6 months వ్యారంటీ, చార్జర్ కి 6 months వారంటీ. సో విత్ ఇన్ ద వారంటీ పీరియడ్ లో ఏం జరిగినా మీరే ప్రొవైడ్ చేస్తారు, రిప్లేస్మెంట్ చేయిస్తాం. ఓకే, ఎలాంటి చార్జ్ లేకుండా, ఎలాంటి చార్జ్ లేకుండా. అండ్ ఏదైనా మిస్టేక్ జరిగింది మనకు వెహికల్ కి సంబంధించి, అలాగా అంటే ఇప్పుడు బైక్ ఏదైనా డ్యామేజ్ జరిగింది, సర్వీస్ సెంటర్ ఎలా మనకు? సార్ భయ మనకి ఇది యాక్చువల్ మనం తీసుకోవడం వేలు మోటార్ సార్ అప్రూవ్ చేయడము. సార్ ఉండి మనం ఫస్ట్ మీరు స్పేర్ పార్ట్స్ అన్ని మీ దగ్గర అప్లోడ్ మీరు మనం చేసుకోగలము. అలాగంటే సర్వీస్ మేనేజర్ అంటే అలా డీలర్షిప్ ఇచ్చినాడు మనకు. ఓకే, అంటే సర్వీస్ కూడా ఇక్కడే ఉంటుంది. ఉంటుంది. మీరు సర్వీస్ పెట్టుకునే కెపాసిటీ ఉంది, అలా అవుతుంది అంటే ఇస్తాడు డీలర్, లేదంటే వేరే డీలర్ ఇవ్వడు, క్యాన్సల్ అయ్యాడు. ఇంక్లూడింగ్ సర్వీస్ ఉన్నందుకే డీలర్షిప్ ఇచ్చినాడు. సో గైస్ మనం సర్వీస్ కి సంబంధించి కూడా ఎలాంటి డోకా అయితే లేదనమాట. సో ఇక్కడ వీళ్ళే సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఓకే భయ, మంచి ఫీచర్స్ ఉన్నాయి. వారంటీకి సంబంధించి 1 year చెప్పారంటే ఏమైనా ఎక్స్టెండ్ చేసుకోవచ్చా వారంటీ? వారంటీ ఎక్స్చేంజ్ అయితే ఈ టైం స్పాన్ లో అయితే ఎలాంటి కంప్లైంట్స్ అయితే మనకు రాలేదు, జీరో. సో గైస్ ఇది కూడా ఒక పాజిటివ్ పాయింట్ అనేది చెప్పుకోవచ్చు. ఎలక్ట్రిక్ వెహికల్స్ ని చాలా లిమిటెడ్ బడ్జెట్ లోనే అందించడం కాకుండా అది కూడా మనలో ఉన్న ఒక ఫైర్ యాక్సిడెంట్ అలాంటివన్నీ కూడా ఏం ఇప్పటివరకు అయితే కంప్లైంట్స్ లేవు. సో ఫర్దర్ గా కూడా రావని అనుకోవచ్చు. సో ఇలాంటి భయాలు ఉన్నా కూడా ఇంకోటి చెప్పాలంటే వేణు మోటార్స్ కంపెనీ అరౌండ్ 40+ బ్రాంచెస్ ఉన్నాయి. 40+ బ్రాంచెస్ ఉన్నాయి. ఇంత తక్కువ సమయంలో అంటే ఎక్కడ ఆల్ ఓవర్ ఇండియానా, ఓన్లీ సౌత్ లేదా ఏపీ వరకు? ఏపీ వరకు అని కాదు, ఆ సౌత్ వరకు మొత్తం ఉన్నాయి. మొత్తం సౌత్. మరి డెలివరీ ఎన్ని కిలోమీటర్స్ వరకు ఇవ్వగలరు మీరు? అరౌండ్ ఒక 70-100 కిలోమీటర్స్ ఇవ్వతాం డెలివరీ. ఇలా రైచూరు కానీ నియర్ బై 100 కిలోమీటర్స్ నియర్ బై అంటే రైచూరు, ఎమ్నూరు, మంత్రాలయము, బళ్ళారి. ఓకే, బళ్ళారికి ఇస్తాం. సో గైస్ నియర్ బై 100 కిలోమీటర్స్ ఉన్నటువంటి వాళ్ళకి కూడా వీళ్ళు డెలివరీ అయితే ఇవ్వగలరు అనమాట. అండ్ ఇక ఇప్పుడు వచ్చేసి మనం థండర్ కి సంబంధించినటువంటి మోడల్ అయితే చూసాం. ఇందులో ఇంకొక మోడల్ అయితే ఉంది, అది ఏది భయ? వెన్యూ అని సెకండ్ మోడల్. సో ఇది చూడొచ్చు మీరు, జస్ట్ లైక్ చేతక్ లాగా అయితే ఉంది మనకు. సో ప్రెసెంట్ అయితే వెస్పాతో అయితే కంపేర్ చేయొచ్చు, యాజ్ ఇట్ ఈస్ గా మనకు కనిపిస్తుంది. సో దీని కాస్ట్ ఎంత ఉంటుంది? ఇది 62 ఫీచర్స్ అన్ని సేమ్ ఉంటాయి, బట్ దీని డిఆర్ఎల్ వేరే ఉంటుంది. ఓకే, డిఆర్ఎల్ లైటింగ్ సిస్టమ్. ఓకే, ఇలా ఆటోమేటిక్ గా చేంజ్ అవుతూనే ఉంటుంది. ఇది ఒక డిఫరెంట్ కలర్స్. సో గైస్ ఇంతకు ముందు చూసినటువంటి థండర్ కి దీనికి సంబంధించి మోడల్ అంటే డిజైన్ డిఫరెన్స్ తో పాటు లైటింగ్ డిఫరెన్స్ కూడా ఉంది. సో ఈ లైటింగ్ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, అంటే డిఫరెంట్ కలర్స్ అనేవి మారుతా ఉన్నాయి లైటింగ్ కి సంబంధించి. సో అంటే ప్రైస్ రేంజ్ ఎంత డిఫరెన్స్ ఉంటుంది దానికి దీనికి వచ్చేసి అరౌండ్ 2000 భయ. 2000. ఓకే, 62 కి వస్తుంది. 62 అంటే దాంట్లో అప్గ్రేడ్ మోడల్ తీసుకుంటే 60కి వస్తుంది. ఈ దీంట్లో 62 కి ఓన్లీ 70 కిలోమీటర్ మైలేజ్ వస్తుంది భయ. 70 కిలోమీటర్స్ వస్తుంది. అంటే గైస్ ఏం లేదు, అంటే దీంట్లో చెప్పాం కదా, మినిమం వచ్చేసి 70 మైలేజ్ కి వచ్చేసి వీళ్ళు వచ్చేసి 62,000 అయితే చార్జ్ చేస్తా ఉన్నారు. లేదు మనకి మైలేజ్ ఇంకా పెంచుకోవాలనుకుంటే అప్ టు 100 కిలోమీటర్స్ వరకు అయితే వీళ్ళు మైలేజ్ పెంచుకునే ఛాన్స్ అయితే ఉంది. దాని ప్రైస్ వచ్చేసి 85,000 రూపీస్ అయితే చార్జ్ చేస్తా ఉన్నారు అనమాట. సో నన్ను అడిగితే ఈ మోడల్ కి 70 కిలోమీటర్స్ కి ఎనఫ్ అనమాట. 62,000 రూపీస్ కి బెస్ట్ మోడల్ అయితే చెప్పుకోవచ్చు. అండ్ లేదు మన బడ్జెట్ 50,000, లోకల్లోనే ఎక్కువగా లోకల్లోనే తిరుగుతూ ఉంటాం, ఒక 20-30 కిలోమీటర్స్ రేంజ్ లోనే తిరుగుతూ ఉంటాం అనుకుంటే థండర్ మోడల్ బెస్ట్ అని అయితే నా ఒపీనియన్. సో ఫర్దర్ గా మీరు ఇక్కడ వచ్చి మోడల్స్ చూడాలి, ఫర్దర్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే ఆస్పెరి బైపాస్ రోడ్ ఉంది కదా, నియర్ బై జత్తర్ రెస్టారెంట్ కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో అయితే ఈ వేణు మోటార్స్ అనేది ఉంటుంది అనమాట. గోపి మోటార్స్ అయితే ఉంటుంది. ఫర్దర్ డీటెయిల్స్ కోసం ఇలా నంబర్ కూడా మెన్షన్ చేశాను, ఒకసారి కాల్ చేసి ఫర్దర్ డీటెయిల్స్ అయితే తెలుసుకోండి. థ్యాంక్ యూ.